ఐదవదిగా దేవుని యొక్క వాక్యం మనకు చెప్తున్నటువంటి మాట, ఆదికాండము 6వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 20వ వచనం. చదువు ఎవరు ఉండరా? ఆదికాండం 6వ అధ్యాయం 20వ వచనం. చాలు. ఇక్కడ రాయబడిన ఎన్నో మాట ఇది? 5. ఐదవదిగా మనం చూస్తున్న మాట ఏంటంటే, 5వ మాట బ్రతికించాలి. ఏం చేయాలా? ఏమంటున్నాడు అక్కడ? నీవు వాటిని బ్రతికించి. లవోదికయ ఏం చేయాలంటే అనేకుని బ్రతికించే బాధ్యత లవోదికయ మీద. లవోదికయ ఏం చేయాలా? అనేకుని బ్రతికించాలి. మరణపు అంచులు ఉన్నవారు కానీ, బలహీనతలు ఉన్నవారు కానీ, అనారోగ్యంతో ఉన్నవారు కానీ, ఇంకా ఆ బలహీనతల్లో బాధలతో ఉన్న వారిని లవోదికయ ఏం చేయాలా? బ్రతికించాలి. ఏం చేయాలి? బ్రతికించాలి. కానీ ఇప్పుడు లవోదికయ చేస్తున్న పని ఏంటి? తానే బ్రతికించబడలేని స్థితిలో ఉంది. లవోదికయ ఏం చేయాలా? అసలు అనేకులు బ్రతికించాలి. దేవుడిచ్చిన ధన్యత అది. లవోదికయ చేయవలసిన పని ఏంటంటే అనేకులు బ్రతికించాలి. కానీ ఇప్పుడు లవోదికయ ఏం చేస్తుంది? తానే బ్రతికుండలేకపోయింది. తానే చచ్చిన స్థితిలో ఉంది. మరి ఎవరు బ్రతికిస్తారు? బైబిల్ ఉంది కదా, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా. ఆరాధనలో ఫస్ట్ పాయింట్ మనకు వచ్చేది, గుర్తొచ్చేది అది. ఏం గుర్తొచ్చింది? అపరాధముల చేత పాపముల చేత. ఇప్పుడు లవోదికయ ఎలా ఉంది? చచ్చిన స్థితిలో ఉంది. ఇప్పుడు లవోదికయ అసలు ఎలా ఉండాలి? తాను అనేకులు బ్రతికించే స్థితిలో ఉండాలి. లవోదికయ ఏం చేయాలా? అనేకులు బ్రతికించాలి. ఇప్పుడు లవోదికయ అనేకులు బ్రతికించాల్సిన లవోదికయ ఎలా ఉంది? తానే చచ్చిన స్థితిలో ఉంది. ఒక్కొక్కసారి మనం మాటలు చెబుతా అంటారు, నువ్వు సరిగా ఉండవా నాకు చెబుతున్నావు అంటారు. అనరా? ఎట్లాంటి ఎదుర్కొన్న అనుభవాలు ఎప్పుడన్నా ఉండే బయట ఉంటాయి లేవా? మన జీవితాల్లో ఛాన్స్ అనుకోండి అంటే మన జీవితాల్లో ఉంటాయి. ఏమనంటే, నువ్వే సరిగా లేవు, నాకు ఎందుకు చెప్తా, నువ్వు సరిగా చేస్తున్నావా అంటే కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొన్నవి కూడా ఉంటాయి. ఇప్పుడు లవోదికయ ఎలా ఉందంటే, తానే చచ్చిన స్థితిలో ఉంది. కానీ తనకి బాధ్యత ఏంటంటే అనేకులు బ్రతికించాలి. ఏం చేయాలా? బ్రతికించాలి. సరే, బ్రతికించాల్సిన లవోదికయ ఎలా ఉంది? మరి చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఈ లవోదికయని ఇంకొకరు వచ్చి బ్రతికించాలి. అదే కదా, ఇప్పుడు లవోదికయని ఇంకోటి వచ్చి బ్రతికించాలి. ఇప్పుడు లవోదికయ ఇతరులు బ్రతికించే స్థితిలో ఉందా? అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, విశ్వాస క్రైస్తవ జీవితంలో ఆత్మానుసారంగా దైవికమైన క్రమంలో మనం చచ్చిన స్థితిలో ఉంటే చాలా అసభ్యకరమైన క్రైస్తవ జీవితం మనలో ఉంది. మనం ఎవరమంటే అనేకుల్ని బ్రతికించాల్సిన వారం. ఎవరు మనం? చంపడం కాదు, అనేకుల్ని చంపడం కాదు. మనం చేయాల్సిన పని ఏంటి? అనేకుల్ని బ్రతికించాలి. మంచి సమరయుడు ఏం చేస్తూ వచ్చాడు? గుడ్ సామ్రాట్ ఏం చేస్తూ వచ్చాడు తెలుసా? కనీసం సండే స్కూల్లోనో వీబీఎస్లోనైనా చూస్తూ వచ్చి ఉంటారు. ఎప్పుడైనా విన్నారా? వీబీఎస్ లేదు బ్రదర్ అంటారా? ఈసారి పెడదాం, ప్రభు చిత్తం అయితే నేను ఉంటే పెడదాం. కాబట్టి అది కూడా కొత్త మందిరంలో పెట్టుకుంటాం కూడా. ఖచ్చితంగా దేవుని చిత్తం అయితే ప్రార్థన చేయండి. ఏమని రాయబడుతూ వచ్చింది? మంచి సమరయుడు ఏం చేస్తాడు? మంచి సమరయుడు తన గాయములను కట్టి పోటకుల్లో వాని ఇంటికి చేర్చి తన బ్రతికిస్తున్న అనుభవం ఉంది. మంచి సమరయుడు ఏం చేస్తాడంటే బ్రతికించేవాడుగా ఉంటాడు. ఇప్పుడు మంచి సమరయుడు యొక్క బిడ్డలుగా ఉంటాం మనం ఏమేం చేయాలా? చంపే స్థితిలో ఉండకూడదు. చావునకు సిద్ధంగా ఉన్న వాటిని ఏం చేయాలా? బ్రతికించాలి. లవోదికయ చేయవలసిన పని ఏంటంటే అనేకుని బ్రతికించాలి. కానీ లవోదికయ ఏమవుతూ వచ్చింది? చచ్చిపోయిన స్థితిలో ఉంటుంది. దేవుని బిడ్డలుగా ప్రభు బలలో పాల్గొనే మనం, ప్రభు యొక్క బలలో చేయవేయబోతున్న మనం ఏ స్థితిలో ఉంటాం?
విశ్వాస క్రైస్తవ జీవితంలో చనిపోయిన అనుభవంలో మనం ఉంటే, అంటే పూర్వస్థితి మనలోకి వచ్చిందని అర్థం. పూర్వపు స్వభావం, పూర్వపు మనస్తత్వం, పూర్వపు ఆలోచన, పూర్వపు ఉద్దేశం మనలోకి వస్తే మనం చచ్చిన స్థితిలో ఉండమని అర్థం. అయితే మనం ఎలాంటి వారం అంటే అనేకుల్ని బ్రతికించేవారు. ఎలాంటి వారు మనం? అనేకుల్ని బ్రతికించేవారు. బ్రతికించాల్సిన బాధ్యత మనకుంది. పరిసేయుడిలాగా, శాస్త్రుల్లాగా, ఆ యెరూషలేము నుండి ఎరుకోకి వెళ్ళిపోయే ప్రజల్లాగా, అంటే ఇక్కడ కూడా యెరూషలేము నుండి ఎరుకోకి వెళ్తున్న ప్రజలుగా ఉండాలి. వాళ్ళలాగా మనం ఉండకూడదు. చూసి చూడనట్టుగా నాకెందుకులే, నాకు సంబంధం లేదన్నట్టు వెళ్ళిపోకూడదు. మంచి సమరయుడిలాగా మనం సిద్ధపడాలి. ఎందుకంటే ఒకరోజు దేవుని రాజ్యంలో మనకు మంచి బహుమానం ఉంది. ఇక్కడ మంచి సమరయుడిగా మనం ఉండకపోతే, అనేకులను బ్రతికించే క్రైస్తవ జీవితం మనలో లేకపోతే, ఒకరోజు ఇక్కడ అనేకులు బ్రతికించకపోతే మనం ఎట్లా ఉండట్టు? బైబిల్లో ఒక మాట ఉంది, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ, చెప్పండి ఏమని రాయబడుతుంది? మృతుడవే. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి? ఎలాంటి స్థితిలో ఉన్నట్టు? మనము ఎదుటి వ్యక్తిని బ్రతికించలేని స్థితిలో ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తిని బ్రతికించలేకపోయినా, బ్రతికించుకోకుండా మనం మౌనంగా ఉంటా, సజీవులుగా ఉంటా, మనం మృతులైన జీవితమేనండి. అర్థమవుతుందండి చెప్పేమాట? విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో చనిపోయిన స్థితిలో ఉన్న వారిని మనం బ్రతికించలేనప్పుడు, మనం బ్రతికుండా నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ, అంటే విశ్వాస జీవితంలో మనం మృతులుగా ఉండమంట. భౌతికమైన విధానంలోనే జీవిస్తూ వస్తున్నాం, భౌతికమైన దేహంతోనే జీవిస్తున్నాం. కానీ విశ్వాస జీవితంలో ఇప్పుడు దేవుని రాజ్యానికి ఏం కావాలి? నాకు చెప్పండి. దేవుని రాజ్యానికి ఏం కావాలి? భౌతికమైన జీవితమా, విశ్వాస సంబంధమైన క్రైస్తవ జీవితమా? మరి విశ్వాసంగా చచ్చిపోయి ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి ఎలా వెళ్తాం? అర్థమవుతుందండి? మనం బ్రతికొండాల్సింది ఎట్లాగూ? జీవించుచున్నామన్న పేరు కాదు మనకు కావాల్సింది, విశ్వాస జీవితంలో బ్రతికొండది మనకు అవసరం. ఈ విశ్వాస జీవితంలోనే మనం చనిపోయి ఉంటే ఇక దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళగలుగుతాం? అందుకే బైబిల్ చెప్పే మాట, లవోదికయతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను చెప్పే కదా, 6 నెలలు లవోదిక సంఘం గురించి ధ్యానిస్తాం. 6 నెలలు లవోదిక సంఘం గురించి మనం ధ్యానిస్తాం. బహుశా మేము వెళ్ళే లోపల, అది ప్రభు సమయం ఇచ్చే లోపల అయిపోయింది. ఎందుకు తెలుసా? ఇప్పటికీ ఇది ఎన్నో వారం? 12 అంటే 4 మూళ్ళు 12 అంటే 3 నెలలు అయిపోతుంది ఇప్పటికే లవోదిక. ఇంకా కొద్ది బలహీనతలు వచ్చి ఆగింది, కానీ లేకపోతే ఇంకో 2 వారాలు అయిపోయి. ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోండి, లవోదికయ దీని స్థితిగతులు, దీన్ని ఆరంభించిన కాడి నుంచి నాకు అనారోగ్యం మొదలైంది బాగా. వర్తమానం చెప్పేటప్పుడే అవి ఏం చెబుతావు లేక కూర్చో, అయిపోయింది కదా, కళ్ళు తిరుగుతున్నట్టు, గ్యాస్ పట్టేసినట్టు, రకరకాలు. అందుకే ఇంతకుముందు కూడా చేరిదేమన్నా. అయినా దేవుడు నిలబడతాడు. నన్ను బలపరచు అని నేను సమస్తంలో చేయగలను, అది మటుకు వాస్తవం. అదే ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, శత్రువు ఆలోచన అనేకములు. పౌలు అంటాడు, శత్రువు యొక్క తంత్రములు మనం ఎరగని వారము. మనకు తెలియదు ఆ శత్రువు యొక్క తంత్రములు ఎలాంటివో. అయినా ఆయన నిలబెడతాడు. సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. అందుకే ఒక మాట అంటాడు, చాలా సంతోషం నాకు. షద్రక్ మిషక్ అబేద్నెగో అంటాడు, రాజా మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా, రక్షించడానికి సమర్థుడు, ఇంకా దేవుడు ఎంత బలమైన సామర్థ్యం కలిగిన వాడు. సరే, ఆ విషయాలు తర్వాత చూద్దాం, అది సాక్ష్యపూర్వకంగా వచ్చింది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ చెప్పే మాట, బ్రతికించడం అవసరం. క్రైస్తవం, దేవుని బిడ్డలం, మనమే బ్రతికి ఉండకపోతే ఇంకా అనేకలు ఏం బ్రతికించగలుగుతాం? ఈరోజు బల దగ్గరికి వచ్చిన మనం ఎలా ఉన్నాం? క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో బ్రతికున్నామా, లేదా భౌతికంగా జీవిస్తూ ఆత్మానుసారంగా చచ్చిన స్థితిలో ఉన్నాం? ఇక ఆత్మానుసారంగా చచ్చిన స్థితి అంటే చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. నాకు కూడా కొద్ది బలహీనత ఉంది కాబట్టి త్వరగా ముగిచ్చేస్తున్నాను. ఎందుకంటే ఆత్మానుసారంగా చచ్చిన స్థితి అంటే చాలా విషయాలు ఉంటాయి. మీరు ఒకసారి వెళ్ళి ఆయా గ్రంథంలో ఆయా విధానాలు మనం చదువుకున్నట్టయితే, మనకి ఇంటికి వెళ్ళి చదివితే కొత్త నిబంధన పత్రికల్లో మనకు అర్థమవుతాయి. అనేక కోణాల్లో గలతీలకు కానీ ఆయా ప్రాంతాల్లో కానీ పౌలు రాసిన విధానాలు మనకు అర్థమవుతాయి. ఇవన్నీ చచ్చిన స్థితిలో ఉండే. ప్రియులారా, మనము ఎలాంటి వారిని, లవోదిక ఎలా ఉండాలంటే, ఏం చేయాలంటే, చావునకు సమీపంగా ఉన్న వారిని బ్రతికించాలి. మంచి సమరయుడుగా ఉండాలి. ఎవరు?
లవోదిక. ఇప్పుడు లవోదిక ఎలా ఉంది? తానే చచ్చిన స్థితిలో ఉంది, ఇంకోటి ఏం లేపగలదు, బ్రతికించగలదు. అందుకే మనం అనుకోవాలి, మనమే విశ్వాసయుతులను చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు పక్కనున్న వారిని మనం బ్రతికించలేం. ఇప్పుడు మనం ఎక్కడ విశ్వాసయుతులను చనిపోయామో, బయటికి జీవిస్తున్నాం, అంతరంగంలో విశ్వాసయుతులు ఎక్కడ చనిపోయిన స్థితి ఉందో దానిని మనం బ్రతికించుకోవడానికి బల్ల దగ్గరికి వచ్చి సరి చేసుకోవాలి. ప్రభా, ఆత్మానుసారంగా విశ్వాసయుతులను నేను చనిపోయిన స్థితిలో ఉండా, నన్ను బ్రతికించు. ఇప్పుడు నువ్వు నన్ను బ్రతికిస్తే నేను అనేకులను బ్రతికించగలుగుతా. నేనే చనిపోయిన స్థితిలో ఉంటే ఇంకెవరిని నేను బ్రతికించగలను? అర్థమవుతుందండి? మనమే ఆత్మానుసారంగా చనిపోయిన స్థితిలో ఉంటే ఎదుటి వ్యక్తిని బ్రతికించగలుగుతాం. కాబట్టి ఇంకొక మాట చెప్పాలి. ప్రభు ఒక మాట అన్నాడు, మీలో జీవం ఉంది. ఆ జీవం ఎలాంటిది? చాలా గొప్పది, పరిపూర్ణమైన జీవం మనలో ఉంది. మనలో ఉన్న జీవం ఎవరు? యేసు ప్రభు వారు చనిపోతాడా? ఆయన శరీరానికి మరణం ఉందేమో కానీ ఆయన ఆత్మకు మరణం ఉందా? లేదు. శరీరానికి మరణం యొక్క అనుభవంలోకి వచ్చినా మహిమగల శరీరంతో లేపబడ్డాడు. ప్రభువుకు మరణం లేనప్పుడు ప్రభువులో ఉన్న మనకు మరణం ఎందుకు వస్తుంది? అర్థం చేసుకోండి. ప్రభువుకు మరణం లేదు, మరి ప్రభువులో ఉన్న మనకెందుకు మరణం వస్తుందంటే ప్రభు గురించి ఒక మాట రాయబడింది. హెబ్రీ పత్రికలో ఏమనుందంటే, ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు. అంత గొప్పవాడు కాబట్టి ఆయన జీవం ఉంది. మనలో లేకపోవడం కారణం ఏంటంటే, మన జీవితాలు, మనలో జీవం లేకపోవడం కారణం ఏంటంటే ఒక ప్రత్యేకమైన జీవితం మనకు లేదు, ఒక ప్రత్యేకమైన క్రైస్తవ జీవితం మనం జీవిస్తాం. అందుకే మనలో జీవం లేదు. ఇదన్నో మాట 5. కాబట్టి 5వ విషయం, మనం జీవిస్తూ ఉండాలి. ఎలా ఉండాలా? మనం జీవించాలా, మనం అనేకుల్ని చెప్పండి. ఇప్పుడు 5 విషయాలు. లవోదికయ చేయవలసిన పని ఏంటి? నీవు అని ప్రభు మాట్లాడాడు. లవోదిక తను నీ క్రియలను నీవు అని అంటున్నాడు. నీవు అంటే లవోదిక ఏ స్థితిలో ఉంది అని అంటే ఆరాధనలో చూసాం. ప్రభు వల్ల ఏం చూస్తున్నాము? లవోదిక అంటే నీవు అంటే లవోదిక చేయవలసినవి ఏంటి? 1, లవోదిక ఏం చేయాలా? దేవుని ఆజ్ఞను గైకొనాలి. 2, ప్రభు చెప్పింది చేయాలి. 3, అంటే తన ఇష్టం చేసుకోకూడదు. 3, సమస్త జీవుల్ని ఓడల కంటే సంఘంలోకి నడిపించాలి. 4, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. 5, అనేకులు బ్రతికించాలి. ముగిద్దామా? ఇంకో 2 మాటలు కూడా చెప్పి ముగిచ్చేద్దాం. కాబట్టి దేవుని 2 చెప్దాం అక్క, కానీ మాకు బాగుండాలిగా. సరే, 6వ మాటను కూడా చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నది 6వదిగా ఇక్కడ ఒక మాట చెప్పబడుతూ వచ్చింది. 6వ మాట చూస్తున్నట్టు ఆదికాండం 17వ అధ్యాయం, క్షమించండి, ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 7వ వచనం. మరియు ఆయన ఆరో మాట ఏంటంటే, మనం లాస్ట్లో నుండి వస్తున్నటువంటి చివరి మాటకు ముంగటి మాట అంటే 6వ మాట ఏంటి? స్వతంత్రించుకోవాలి అంటాడు కదా. అయ్యా నేను ఎట్లా స్వతంత్రించుకుంటాను? ఏం చేయాలా? స్వతంత్రించుకోవాలి. ఏం స్వతంత్రించుకోవాలా? వాగ్దానం చేసిన దేశాన్ని స్వతంత్రించుకోవాలి. ఏం స్వతంత్రించుకోవాలా? వాగ్దానము చెప్పింది కూడా మర్చిపోతున్నారండి. ఏం స్వతంత్రించుకోవాలంటే కూడా మాట్లాడతాను. కాబట్టి ఏం స్వతంత్రించుకోవాలంటే వాగ్దానం చేసిన దేశాన్ని స్వతంత్రించుకోవాలి. అందుకే బైబిల్లో ఏ వాగ్దానం చేసినటువంటి దేశము? అది అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మనం చూసినట్టయితే 11-12 అధ్యాయంలో అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్న అనుభవం. ఇప్పుడు ఏమి స్వతంత్రించుకోవాలా? పునాదులు కలిగిన పట్టణం. ఈ పునాదులు కలిగిన పట్టణం ఎక్కడ ఉంది? మరలా మనం ప్రకటన గ్రంథంకి వెళ్తే చివరి అధ్యాయాల్లో చూసినట్లయితే
పరలోకం నుండి దిగి వస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. అర్థమవుతుందండి? పరలోకం నుండి దిగి వస్తున్న అనుభవం. నిద్రపోతున్నాడా? కాబట్టి పరలోకం నుండి దిగి వస్తున్న అనుభవం. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, లవోదికయ చేయవలసిన 6వ పని ఏంటంటే స్వతంత్రించుకోవాలి. ఏంటది? వాగ్దానపూర్వకమైన దాన్ని, ఏదైతే దేవుడు వాగ్దానపూర్వకం చేశాడో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. కానీ లవోదికయ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కోణం లేదు, వాగ్దానాన్ని పోగొట్టుకుంటాం. వాగ్దానాన్ని స్వతంత్రించుకునే విధానం లవోదికయలో లేదు. ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో దాన్ని స్వతంత్రించుకోవట్లా, అంటే దాన్ని పొందుకోవట్లా, పోగొట్టుకునే స్థితిలో ఉంది. ఈరోజు మనకి 31st దేవుడు వాగ్దానం చేస్తుంటాడు, దాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఆ వాగ్దానం నెరవేర్చబడుతుందా లేదా అన్ని 2 కోణాల్లో స్వతంత్రించుకోవాలి. ఒకటి మేలుకరమైన విధానంలో, 2 కీడుకరమైన విధానం. నా ముడికి నాకు ఇచ్చాడు వాగ్దానం. మీకు ఎవరికైనా గుర్తుందా నాకు ఇచ్చిన వాగ్దానం? ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఇచ్చాడు, మిమ్మల్ని గురించిన ఉద్దేశములన్నీ సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావన్నాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఈ సంవత్సరం ఏదో బలహీనతలు, అనారోగ్యాలు ఏవేవో వస్తాయి, ఏ వచ్చినా హాని అయితే చేయవు. ఏం చేయవు? అనంత జ్ఞాని, అన్నిటిని ఎరిగినవాడు, సమస్తాన్ని ఎరిగినవాడు కాబట్టి ముందలే మాట్లాడతాడు. సంవత్సరం ఏం జరుగుతుంది, నీకు ఏది హాని చేయదు. నా పట్ల దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎంత గొప్పది. ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో బలహీనతలు సజీవుడుగా ఉంటున్నామంటే ఆయనే. ఏది హాని చేయదు. వస్తుంది, దగ్గరికి రాకుండా ఉండదు, ఖచ్చితంగా మనల్ని టచ్ చేసి వెళ్ళింది. కానీ ఆయన మన పట్ల ఉద్దేశించిన సంగతులు ఆయన ఎరిగాడు. సాతానుడు ఎన్ని ఆలోచన కలిగి ఉండాలి, ఎరిగినవాడు పరమందుండాడు. సాతాను కంటే గొప్పవాడు మన ప్రభు. ప్రతిదీ కూడా మన దగ్గరకు వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళిపోయేది. ఎలా? ఆయన మేలుకరమైన దేశాలు ఎరిగినవాడు. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, ఈ సంవత్సరం నేను స్వతంత్రించుకుంటున్నా దాన్ని. ఆరంభంలోనే హానికరమైన కావన్నాడంటే హాని వచ్చింది. అది దేహానికి రావచ్చు, మనసుకు రావచ్చు, వ్యక్తిగతమైన విషయాలకు రావచ్చు. హానికరమైన సంప్రాప్తి అవుతాయి. ఈ హానికరమైనది సంప్రాప్తి అయినప్పుడు ఏం చేయాలా? స్వతంత్రించుకోవాలి దాన్ని. ప్రభువా, ఈ బాధ వచ్చింది, ఇది నాకు రావాలి, కానీ దీంట్లో నుంచి నేను బయటపడాలి. ఈ కష్టం వచ్చింది, రావాలి, దీంట్లో నుంచి బయటపడాలి. ఈ ఇబ్బంది వచ్చింది, అయినా దీంట్లో నుంచి బయటపడాలి. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటం అంటే, దేవుడు నీకు మంచి బహుమానం ఇస్తాడంటే, ఒక బైబిల్ ఇచ్చాడు అనుకో, అబ్బా ఇచ్చేసాడు అనుకోవద్దు. ఒక మంచి గర్భఫలం ఇస్తాడు అంటాడు, ఇచ్చేసాడు, నాకు గర్భఫలం ఇచ్చాడు అనుకోవద్దు. ఇది పొందటమే. నేనేమంటానంటే పొందుకోవటం కాదు, పొందుకోక మునుపు దాని ద్వారా వచ్చి కష్టాలు కూడా భరించాలి. ఇది కూడా నాకే అనుకోవాలి, ఇది కూడా నా మేలుకే అనుకోవాలి. అప్పుడు మనం వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. వాగ్దానాన్ని ఎప్పుడు స్వతంత్రించుకుంటాం? ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడే కాదు. అర్థమవుతుందండి? నీకు బహుమానం ఇస్తాను, గర్భఫలం ఇచ్చాడు, మంచిదే. ఖచ్చితంగా ఈ సంవత్సరం నువ్వు ఏదైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నావు అది ఇస్తాడు. ఇచ్చాడనుకో, నమ్ము, విశ్వసించు. కానీ గర్భఫలం ఇచ్చాడని సంతోషం కాదు, దాని తర్వాత వచ్చే పెయిన్స్ బాధపడాలి కదా. అవునా కదా? ఆ గర్భంలోకి వచ్చిన తర్వాత మన తిరుగుతున్నాడా లేదా, నడుస్తున్నాడా లేదా, ఎన్నెన్ని ఆలోచనలు ఉంటాయి. గర్భం ధరించిన దానికంటే దాని గురించిన బాధ ఎక్కువ ఉండిద్ది. వీటన్నిటికంటే ఎప్పుడు బాధ ఉంటుంది? డెలివరీ అయ్యేటప్పుడు. ఎందుకు గర్భం ధరించానా అనుకుంటానమాట. ఎందుకు అనవసరం గర్భం ధరించాను? యవన ప్రాయం నుండి చక్కగా ఎంజాయ్ చేస్తూ గర్భఫలం లేకుండా ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు ఈ నొప్పులు ఎవరు పడతారు, ఈ బాధ ఎవరు పడతారు అని ఆ డెలివరీ అయ్యేటప్పుడు తల్లికి ఉండిద్దంట బాధ. పడాలి. వాగ్దానం స్వతంత్రించుకోవటం అంటే అదే. మరి ప్రభు స్వతంత్రించుకోవాలా? ప్రభు బండ్ల సిలువలో యేసు ప్రభువారు భూమికి ఆకాశానికి మధ్యలో సిలువ కొయ్య మీద వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం కోసం తన రక్త బొట్టునే కార్చాడు. తన ప్రాణాన్ని కూడా సైతం కూడా బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే ఫస్ట్ ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవాలి. పరిస్థితులను ఎదుర్కోవటమే స్వతంత్రించుకుంటున్నామని అర్థం. అంటే పరిస్థితుల్ని స్వతంత్రించుకోవాలా?
దేవుని రాజ్యాన్ని కూడా. ప్రభువారు గెత్సమనే తోటలో లేదా ప్రభువారి దగ్గర ఉంటూ ప్రభువారితోనే ఉంటూ ప్రభువారిని మోసం చేసినప్పుడు కానీ, గెత్సమనే తోటలో పట్టించినప్పుడు కానీ, సిలువకి వెళ్ళినప్పుడు కానీ, కొరడాలతో కొట్టినప్పుడు కానీ, అవమానించి నిందించి ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు కూడా అన్నిటిని ఓర్చుకున్నాడు. వాగ్దానం అంటే స్వతంత్రించుకుంటాము, నీకు పరలోక రాజ్యం ఉందంటే ఎమ్మటే లేదు. ఫస్ట్ ఇవన్నిటి నుండి వెళ్తేనే పరలోక రాజ్యం. మన పని ఎలా ఉంటుందంటే, ఒక కష్టం రాకూడదు, ఒక బాధ రాకూడదు, అసలు దుఃఖమే రాకూడదు, కానీ ఎమ్మటే పరలోక రాజ్యంలో ఉండాలి. చాలామంది అనుకుంటారు, ఏదన్నా బలహీనత వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే, ప్రభా నాకు ఈ అనారోగ్యం వచ్చింది కదా, ఎమ్మటే తీసేసుకో ప్రభా, ఇంకా నేను ఎందుకు ప్రభా అంటాం. అటు అన్నవాడు చేతులు ఎత్తండి. పాప ఇంకా సిగ్గుపడుతున్నాం, కానీ అందరం అదే కోణాలు ఉంటాం. అర్థమైందండి? నేను కూడా అనుకోవచ్చు, అనేక కోణాలు అనుకున్నా నేను కూడా. ఈ బాధ ఆడబడతావు ప్రభా, తీసేసుకో ప్రభా, ఎందుకు బతుకుంటాం. ఎట తీసుకుంటాడు? వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే కష్టాలు కూడా వెళ్ళాలి కదా. మన పట్ల చేసిన వాగ్దానం నెరవేర్చుకోకుండా తీసేసుకుంటాడా? ఏమో తీసుకోకుండా ఊరుకోడు. అందుకే నాకు వాగ్దానం కూడా ఇచ్చాడు మంత్రి విషయంలో కూడా. పని పూలు కొను, ధైర్యం తెచ్చి పని పూలు కొను, నేను సాయం చేస్తాను అన్నాడు. ఎందుకు తీసేసుకుంటాడు? నేను అనుకుంటున్నా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవాలి ప్రభా, వెళ్ళిపోవాలని గత సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను. వాగ్దానం నెరవేరిస్తేనే ఆయన పంపిస్తాడు, లేదా పంపించాడు. మనం ఎన్ని అనుకున్నాను, వాగ్దానము నెరవేర్చి ఆయన పంపిస్తాడు. ఏదైనా సరే అన్నిట్లు వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే వెళ్ళాల్సిందే. వాటిలో కూడా ఖచ్చితంగా ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ దుఃఖాల్లో కూడా కూరుకుపోయి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యానికి వెళ్ళారంటే ఎలా వెళ్ళారు? ఓడలు వేసుకుని పెద్ద పెద్ద షిప్పులు కట్టుకుని వెళ్ళారా? ఎట్లా వెళ్ళారు? నీటి మధ్యలో కూడా నడుచుకుంటూ వెళ్ళారు. నడిచారా లేదా? మరి అది క్రైస్తవ జీవితం అంటే, అది విశ్వాస జీవితం అంటే. పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ఓరకనే ఓడ ఎక్కించి పంపించాడు ప్రభు. ఎర్ర సముద్రం మధ్యలో గుండా వెళ్ళాలి మనం. గోడలు ఉంటాయి, ప్రమాదకరమైన చుట్టుపక్కల ఉంటాయి. ప్రమాదకరమైన మనకి ఎంతో చుట్టుపక్కల ఉండా, కానీ దాంట్లో కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడే పాలు తేనెలు ప్రవహించే దేశానికి మనం ప్రవేశిస్తాం. అబ్రహాం ఎలా వెళ్ళాడో చూడండి. నాకు ఎట్లుందంటే, అది యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ 2వ అధ్యాయంలో అక్కడ ఆ మాట చూస్తాం. ఒక మాట ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది కాబట్టి 12 లోపు ముగించాలనుకున్నాం. ఒక 5 నిమిషాల్లో ముగిచ్చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఓ మాట ఉంది. ఒక వివాహం జరుగుతూ వచ్చింది. వివాహం జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ద్రాక్షారసం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైంది? యేసు ప్రభు వచ్చాడు, నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. ఒక వ్యక్తి అంటున్నాడు, మొదట అందరూ కూడా మంచిది పోసి లాస్ట్లో చెడ్డది పోస్తారు, నువ్వేంటి లాస్ట్లో మంచిది పోస్తున్నావు అని. నాకు వర్తమానం స్టార్టింగ్లో బలహీనత బాగుంది, ఏం చెబుతారో 2 మాటలు ముగిద్దాం అనుకున్నాను. ఇప్పుడు చూస్తే ఇంకో గంట జబ్బుద్ది అవుతుంది. ఆయన మీరు ఉండలేరు కాబట్టి నేనే ముగిచ్చి వేస్తాను. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే దేవుని కృప అంత గొప్పదే. ఎందుకంటే కదా, నన్ను బలపరచువాని సమస్తమును ఖచ్చితంగా చేయగలుగుతాం, అది దేవుని కృపే. ఒక్క విషయమే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నమాట, ఎన్నో మాట ఇది, 6వదిగా ఏం చేయాలా? స్వతంత్రించుకోవాలి. ఈ లోకంలో శాశ్వతమైనది కాదు, ఈ లోకంలో ఉండవేవి మన శాశ్వతమైనది కాదు. అబ్రహాము సొంత ఆస్తిని, యావత్ ఆస్తిని తీసుకుని బయటకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? దేవుడు చూపించి దేశానికి వెళ్తారు. నేనంటే అబ్రహాము ఎంత ఆస్తి తీసుకొచ్చినా ఆ ఆస్తి పునాదులు గల పట్టణంలోకి వస్తుందా? అర్థమవుతుందండి నేను చెప్పిన మాట? అబ్రహాము ఎంత ఆస్తి అయితే సంపాదించాడో అంత ఆస్తి పునాదులు గల పట్టణంలోకి వస్తుందా? చెల్లి గవ్వ కూడా రాదు. మరి ఎక్కడికి వెళ్తుంది అదంతా కూడా? అబ్రహాము తర్వాత ఎవరికి ఇచ్చాడు అబ్రహాము? ఎవరికక్క? సాతానుకా? సంతతి. ఎవరు? ఇస్సాకు ఇచ్చాడు. అబ్రహాము ఇంత తెచ్చుకున్నాడు, పరలోకాన్ని పునాదులు గల పట్టణాన్ని తీసుకెళ్ళాడా? ఎక్కడికి ఇచ్చాడు? ఇస్సాకు ఇచ్చాడు. దీనివల్ల నేను పరలోకానికి పోలేనయ్యా, దీనివల్ల ఉపయోగం కూడా లేదు, కాబట్టి పునాదులు గల పట్టణానికి వెళ్ళాలంటే ఇది నువ్వు తీసేసుకో, దీంతో నాకు అవసరం లేదు అని అది అబ్రహాము ఇస్సాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇస్సాకు ఎవరికి ఇస్తున్నాడు? యాకోబు కానీ ఏశావు కానీ తన పిల్లలకి ఇస్తున్నాడు. ఇప్పుడు యాకోబు గుండా సమస్తమైన ధనం ఎవరికి ఇస్తున్నాడు? చెప్పండి, ఎవరికి? మీకు గుర్తుండదులే, ఇప్పటి వరకు చెప్పడం ఎక్కువ. 12 మంది ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నాడు. 12 మంది ఇశ్రాయేలు ప్రజల కాడి నుంచి ఆకాశ నక్షత్రంలో ఉన్న ప్రజలకు వచ్చేస్తుంది. ఇంత జరిగినా
అబ్రహాము కానించి ఇప్పటి వరకు మన దగ్గర మనం కూడా దేవుడు అబ్రహాం యొక్క కుమారులమే. ఇంత జరిగినా ఒక 10 పైసలన్నా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తున్నావా? ఎంత ధన్యులమో చూడండి. ఇంత సంపాదించుకుంటున్నా కానీ తీసుకెళ్ళకపోతున్నాం. మరి మనం స్వతంత్రించుకోవాల్సింది ఏంటి? పరలోక రాజ్యం. అబ్రహాం అందుకే రాస్తంటాడు, నేను నీ వల్ల ధనవంతుడయ్యానన్న పేరు నాకొద్దు. సర్వశక్తి గల దేవుడే నన్ను ధనవంతుడు చేస్తాడు, తీసేయి, నాకు అవసరంలా. కాదనుకున్నాడు. పునాదులు గల పట్టణం కావాలి నాకు. ఈ డబ్బు, ఈ ఆస్తి ఇవన్నీ నాకు వద్దు. నాకు కావాల్సింది పునాదులు గల పట్టణం. నేను ఎదురు చూస్తుంది దేవుని రాజ్యం. నేను ఎదురు చూస్తుంది దేవుని సన్నిధి, దేవుని మందిరం. ఈ డబ్బు, ఈ ఆస్తి ఇవన్నీ నాకు వద్దు, తీసేసుకొని రాజుకే ఇచ్చేసాడు. అందుకే నీతిమంతులకు తండ్రిగా పిలువబడ్డాడు. పునాదులు గల పట్టణంలోకి, ఏ పట్టణం కొరకైతే ఎదురు చూసి ఈ లోకంలో ధనాన్ని వద్దనుకున్నాడు, ఆ పట్టణానికి ప్రవేశిస్తున్నాడు అబ్రహాం. ఎంత ధన్యత చూడండి. మరి మనం ఎలాంటి స్థితిలో ఉంటాం? సమయం అయిపోతుంది. ఆ పునాదులు గల పట్టణాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఎలా స్వతంత్రించుకోవాలా? పునాదులు గల పట్టణం. ధనము కాదు, ఆస్తి కాదు, ఐశ్వర్యం కాదు. చూడండి, నేను ఒక మాట చెబుతున్నా. అబ్రహాం ఎంత సంపాదించిన ఏమైంది? ఇస్సాకు ఇచ్చాడు. ఇస్సాకు సంపాదించింది ఇద్దరు కుమారులకి ఇచ్చిన తర్వాత, సరే మరి యాకోబు సంతతి నుంచి వద్దాం. 12 మందికి అబ్రహాము ఇస్సాకు, యాకోబు ఇస్సాకు ఇచ్చిన తర్వాత సంగతి అసలు అంటూ ఉండేది కదా. మరి యాకోబు సంపాదించినంత కూడా ఈ లోకంలో ఎవ్వరూ కూడా ఏం సంపాదించలేదు. అందుకే ఒక గొప్ప వ్యక్తి పేరు నేను మర్చిపోయాను, మంచి సేవ చేస్తూ వచ్చాడు, మంచి ఏదో పరిచయం ఏదో చేస్తూ వచ్చాడు. ఓ రోజు ఆయన చనిపోక మునుపు డైరీలో ఒక మాట రాసుకున్నాడట. నేను చనిపోయిన తర్వాత అంటే నేను కాదండి, ఆ వ్యక్తి, నేను చనిపోయిన తర్వాత సమాధి పెట్టిలో నన్ను పెట్టి నా చేతిలో ఏం చేయమన్నాడు? బయటికి పెట్టమన్నాడు. ఎట్టు కదా, అల్లులు కదక్క, బయటికి పెట్టమన్నాడు. ఎందుకు? నేనేం తీసుకురాలా, ఏం తీసుకుపోవట్లా. యోబు కూడా అదే చెబుతున్నాడు. ఆయనేం తప్పు చెప్పట్లా. యెహోవా ఇచ్చాను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు, ఈరోజు అనారోగ్యము దేవుడే ఇచ్చాడు. ఆయన నామని మహిమ కలుగును గాక. చూడండి ఎంత గొప్ప ధన్యత. మరి యోబు డబ్బు, యోబు ఆస్తి, ఆరోగ్యం ఇచ్చిందా? అందుకే అబ్రహాము స్వతంత్రించుకోవాలనుకున్నది ఎలాంటిది తెలుసా? చాలా శ్రేష్టకరమైనది. అందుకే లోకాన్ని అంతటిని కూడా వద్దనుకున్నాడు అబ్రహాం. మనం అంటే అందరూ కాదు, కొందరు ఎలా ఉంటారంటే పరలోకాన్ని అసలు ఎలా స్వతంత్రించుకోవాలో తెలియకే ఈ లోకాన్ని స్వతంత్రించుకుంటాం. ఈ లోకంలో ధనము, డబ్బు, పేరు, ప్రఖ్యాతులు, ఆస్తి, ఐశ్వర్యం అంతటిని సంపాదించుకుంటాం. చివరికి పరలోక రాజ్యాన్ని, పునాదులు గల పట్టణాన్ని మనం సంపాదించుకోలేకపోతాం. అది కాదు మనకు కావాల్సింది. చిల్లి గవ్వ తీసుకెళ్ళా అబ్రహాం, కానీ నీతిమంతుడు తండ్రిగా పరలోకంలో ఉంటున్నాడు. ఇస్సాకు తీసుకెళ్ళా, వాగ్దాన పుత్రుడిగా ఉంటున్నాడు. యాకోబు తీసుకెళ్ళా, మోసగాడైన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఎవరు కూడా తీసుకెళ్తల్లా. యోసేపు ఎంత ధనవంతుడై ఉన్నాడు, ఆ రాజ్యంలోనే రాజు తర్వాత రాజు అంటున్నాడు. ఎంత ఘనమైన వాడు, చివరికి ఏమైనా తీసుకెళ్ళాడా? ఏం తీసుకెళ్ళలేము. చివరికి మన క్రియలు, మన క్రియలు కూడా మనం తీసుకెళ్ళలేము. అవి మన ఎంత వస్తున్నాయి అంట. వారి క్రియలు ఏమొస్తున్నాయి? మనం తీసుకెళ్తున్నాం క్రియలను కూడా, అవి కూడా మనం అంటే వస్తున్నాయి. అంటే మనం అంటూ తీసుకెళ్ళేది ఏం లేదు, కనీసం క్రియలు కూడా తీసుకెళ్తున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? స్వతంత్రించుకునే దాని కొరకు సమస్తాన్ని పెంటగా ఎంచుకోవాలి. ఏవేవైతే మన జీవితాల్లో ఉంటాయో, అది ధనమైన, ఆస్తి అయినా, పేరైనా, ప్రఖ్యాతైన, అధికారమైన, అహంకారమైన, ఏవైతే ఉండయో సమస్తాన్ని పెంటతో ఎంచుకొని నేను పునాదులు గల పట్టణాన్ని స్వతంత్రించుకోవాలని ఎదురు చూస్తే ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాం. ఒక మాట జీవితం గుర్తుపెట్టుకొని ముగిచ్చేస్తున్నా. ఆత్మీయుడికి లోకానుసారమైన ఆలోచన రావు, లోకానుసారమైన వాడికి ఆత్మీయ ఆలోచనలు ఉండవు. దీన్నే మన భాషలో అర్థమైతే చెప్పమంటారా? ప్రార్థన పాపం చేయనివ్వదు, పాపము దట్స్ ఇట్, అంతే. అర్థమవుతుందండి? లోకానుసారమైన వాడే ఆత్మీయుడు ఉండలేడు, ఆత్మీయ స్థితి వాడికి తెలియదు. ఆత్మీయుడు లోకానుసారంగా ఉండలేడు. మరంటే రెండింటి పొంతన ఉండదు, ఏది కూడా కలవదు. ఇప్పుడు కలిసిపోయిన మిశ్రిత జనం ఉన్నారు. ఎక్కడ? అరణ్యంలో నుండి బయటకు వచ్చినప్పుడు ఇశ్రాయేలుతో పాటు ఐగుప్తీయులు కూడా బయటకు వచ్చారు.
మిశ్రితమైనది మనలో ఉంటే ఏమైంది? పునాదులు గల పట్టణాన్ని మనం స్వతంత్రించుకోలేం. మిశ్రితమైనది ఆనాడు దేవుడే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్న మిశ్రితమైన దాన్ని తీసేసాడు. ఈరోజు మనం ఏం చేయాలంటే మనలో ఉన్న మిశ్రితమైనది ఏదైతే ఉందో, సగం లోకం సగం ఆత్మీయ స్థితి, ఇవంతా పోయి పూర్తిగా ఆత్మీయ స్థితిలోకి వచ్చినప్పుడు స్వతంత్రించుకోగలిగిన పట్టణాన్ని ఏదైతే స్వతంత్రించుకోగలమో దాన్ని పొందుకుంటాం. ఇది 6. ఇక చివరిగా ముగిచ్చేద్దాం రండి. చివరి మాటను చూసినట్టయితే ఎలా స్వతంత్రించుకుంటామో కూడా చెప్తాం. మనం స్వతంత్రించుకోవాలి. ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను, టైం అయిపోతుంది. రండి, ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఉండుట సూచితును గనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో. అది 7వ మాట ఏంటంటే లవోదిక స్థితుల గతుల గురించి మనం చూస్తున్నాం. లవోదిక ఏం చేయాలి? మొదటిగా మర్చిపోయి ఉంటారు కదా. 6వ మాట మొట్టమొదటిగా లవోదిక ఏం చేయాలా? దేవుని నిబంధన గైకొనాలి. 2 లవోదిక ఏం చేయాలా? ప్రభు చెప్పిన పని చేయాలి. తన ఇష్టం చేసుకోకూడదు, తన చిత్తం ఏం జరిగించకూడదు. 3 లవోదిక ఏం చేయాలా? సమస్త మనుషులు అనేకుల్ని సంఘంలో నడిపించాలి. 4 లవోదిక ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. 5 లవోదిక అనేకమైన వారిని బ్రతికించాలి. 6 లవోదిక ఏం చేయాలా? వాగ్దానంతో కూడిన స్వతంత్రించుకోవాలి. ఈరోజు చూడండి, నాకు బలహీనత ఉంటే మీరు అందరూ ఉద్యోగంగా ఉంటారు, చాలా సంతోషం. కాబట్టి ఎలా ఉండాలి? ఎప్పుడు మెల్లగా చెప్పేవాళ్ళు ఈరోజు సంతోషంగా చెబుతున్నారు, చాలా సంతోషం. కాబట్టి ఎన్నో మాట ఇది? 6 స్వతంత్రించుకోవాలి. 7 లవోదిక ఎలా ఉందంటే కుటుంబంతో కూడా స్వతంత్రించుకోవాలి. ఏం చేయాలి? లవోదిక కుటుంబంతో కూడా ప్రవేశించాలి. ఎక్కడికి ప్రవేశించాలి? కుటుంబంతో దేవుని రాజ్యంలో. ఎక్కడికి? దేవుని రాజ్యంలో. మన కుటుంబం అంతా కూడా ఏం చేయాలంటే దేవుని రాజ్యంలోకి ప్రవేశించేటట్టు మనం సిద్ధపడాలి. లవోదిక చేయవలసిన 7వ పని ఏంటంటే తన కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి. బహుశా కుటుంబంలో బలహీనులు, అనారోగ్యాలు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, బీడీలు, సిగరెట్లు తాగేవాళ్ళు, రకరకాల వాళ్ళు ఉంటారు. అయితే మనం ఏం చేయాలా? వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభా వారిని కూడా మార్చు. ఏం చేయాలా? వారిని కూడా మార్చు. ఎందుకంటే నేను నా ఇంటి వారిని. ఎలా ఉంటుంది? నేను నా ఇంటి వారిని యెహోవాను, దేవుని కదా, యెహోవాను సేవించేదము. దేవుడే యెహోవాను. ఇప్పుడు ఏం చేయాలా? పరలోక రాజ్యంలోకి మనం ఎలా ప్రవేశించాలంటే నాదొక్కడిది అయిపోయింది అని చేతులు దుట్టుకోకూడదు. మనతో పాటు మన కుటుంబీకులు అందరూ కూడా ప్రవేశించేటట్టు మనం సిద్ధపడాలి. మన ముఖమే కాదు, మనతో పాటు కుటుంబీకులు అందరూ కూడా ప్రవేశించాలంట. ఎక్కడికి? ఓడలోకి, సంఘం, పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలి. మన ముటికి మనల్ని ఏమంటున్నాడు ప్రభు? నీవైతే ఈ తరమోర్లో నీవు నా ఎదుట నీతిమంతుడు కొండావు. నీవు నీతిమంతుడు కొండావు, నీతో పాటు నీ కుటుంబం కూడా ఏం చేయాలా? ఆ యొక్క ఓడలో అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. లవోదికలో ఉన్న ప్రజలు వారు మాత్రమే కాదు, వారితో పాటు అనేకులు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. కుటుంబీకులు అందరూ కూడా, నేను ఒక్కనే కాదు, నాతో పాటు నా కుటుంబం అంతా కూడా పరలోక రాజ్యం ప్రవేశించాలి. అట్లు కుటుంబాలను అంతటిని కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించేటట్టు సిద్ధపరచుకుంటున్నారు కదా, సిద్ధపరచుకోవాలి అని లవోదిక యొక్క ఆ ఉద్దేశం లేదు. లవోదిక యొక్క అనుభవం ఏంటంటే అసలు తన జీవితమే తనకు సరైన విధానం లేదు, ఇంకా అనేకులు నేను సిద్ధపరచగలదు, తన కుటుంబాన్ని నేను సిద్ధపరచుకోగలదు, తన స్థితిగతులే, తన మనస్తత్వమే, తన ఆలోచనలే, తన ఉద్దేశాలే, తన క్రియలే సరైన విధానం లేవు, ఇంకా కుటుంబాన్ని ఏం సరైన విధానంలో చేసుకోగలరు. ఈరోజు లవోదిక యొక్క స్థితిగతులు ఏంటంటే 7 విషయాలు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే లవోదిక నీవు, బైబిల్లో రాయబడుతున్న మాట చూసినట్లయితే ప్రియులారా, నీవు అని లవోదిక గురించి మాట్లాడుతున్నాడు. లవోదిక చేయవలసినవి ఏంటి? మొట్టమొదటిగా ఏం చేయాలా? దేవుని ఆజ్ఞ గైకొనాలి. 2 దేవుడు చెప్పింది చేయాలి. 3 సమస్త ప్రజలను అనేకులు దేవుని సన్నిధిని నడిపించాలి. 4 ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. 5 అనేకులు బ్రతికించే క్రైస్తవ జీవితం అవసరం ఉండాలి. 6 స్వతంత్రించుకోవాలి వాగ్దానం చేసిన దాన్ని. 7
కుటుంబంతో కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఇటు 7 అనుభవం లవోదికయకు అవసరం. కానీ 7 అనుభవం లవోదిక లేదు కాబట్టి నష్టం తెచ్చుకుంటుంది. ఒకవేళ మనం కూడా 7 అనుభవం లేకపోతే, అంటే 7 అనుభవం లేదు కాదు, 7 అనుభవంలో లవోదిక యొక్క బలహీనతలు ఉన్నాయి. సో మనలో కూడా ఇటు 7 అనుభవం బలహీనతలు ఉంటే సరి చేసుకుని బలలో పాల్గొందాం. ఎందుకంటే 7 అనుభవం మనం కలిగి ఉండాలి. 7 అనుభవం మనం కలిగి ఉండకపోతే దేవుని తీర్పుని తెచ్చుకుంటాం. అది ఎవరమైనా సరే, అది మీరైనా నేనైనా కూర్చున్న వారైనా ఎవరమైనా సరే 7 అనుభవం మనకు అవసరం. ఒక సేవకుని లేదు, ఒక పెద్దని లేదు, బాధ్యత, ఒక విశ్వాస సహోదరులు సహోదరులు, సండే స్కూల్ పిల్లలు, టీచర్స్ అని ఎవరూ లేదు. అందరం కూడా నష్టం తెచ్చుకుంటున్నాం. మీరైనా నేనైనా నష్టం తెచ్చుకుంటాం. ఎప్పుడు 7 అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు. అయితే ఈరోజు మనం చేయాల్సింది ఏంటి? 7 అనుభవము కలిగి ఉండాలి. అటు 7 అనుభవం మనం కలిగి ఉండటం కొరకై ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్. మనల్ని మనం పరీక్షించుకుంటూ, మన జీవితాలు సరి చేసుకుంటూ, మనల్ని మనం ఈ 7 అనుభవంలో నుండి ఎక్కడ తొలగిపోయిన దాన్ని సరి చేసుకుంటూ ప్రభువులో పాల్గొన్నట్టు ప్రభు మనకి సహాయం చేయను గాక. అట్లు మనం మన జీవితాలు ఎవరికి వారం పరీక్షించుకుంటూ సరి చేసుకుందాం. ఎవరికి వారం కూడా అటు ఇటు చూడొద్దు. విలువైనటువంటి సమయం ఇది, చాలా విలువైనది. మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం, మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. ఖచ్చితంగా దేవుడు మనలో 7 బలహీనతలు ఏదన్నా చూపిస్తుంటే సరి చేసుకుని సరైన విధంలో బలలో పాల్గొందాం. మనం సరి చేయబడాలా, సమకూర్చబడాలా. అట్లు మనం సరి చేయబడి సమకూర్చబడే అనుభవంలోకి మనం రావడం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.